సర్వేలు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు హోరెత్తిపోతున్నాయి. జాతీయ ఛానళ్ల సర్వేల పేరుతో రకరకాల సర్వేల పేరుతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే జాతీయ ఛానళ్లు కూడా సర్వేలు విడిపోయి చేయడం చూస్తున్నాం. కొన్ని జాతీయ ఛానళ్లు వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 నుంచి 22, 23 ఎంపీలు వస్తాయని చెప్తుంటే సేమ్ డే సేమ్ టైంలో కొన్ని జాతీయ ఛానళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7-8 ఎంపీ స్థానాల కంటే ఎక్కువ రావు అని చెప్తున్నారు. సేమ్ అదే ఛానల్స్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్తూ వస్తున్న ఛానల్స్, కొన్ని ఛానల్స్ కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్తూ వస్తున్న ఛానల్స్ వస్తున్నాయి. అయితే తాజాగా ఆత్మసాక్షి సర్వే ఒకటి నా చేతిలో ఉంది. కొద్దిసేపటి క్రితం మూర్తి గారు షేర్ చేశారు. ఆత్మసాక్షి సర్వే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలపైన సరైన అంచనాలు వేసిన సందర్భం ఉంది. దానికి సంబంధించిన వివరాలను కూడా ఈ రిపోర్ట్లో ఆయన పొందుపరిచారు. గతంలో ఆయన ఏం చెప్పారు, 2019 ఎన్నికల సందర్భంగా ఏం జరిగింది అనేది కూడా ఆయన కోట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల సందర్భంగా ఆత్మసాక్షి చెప్పిందంట 139 నుంచి 142 స్థానాలతో వైసీపీ అధికారంలోకి వస్తుంది. 22 నుంచి 28 స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితం అవుతుందని చెప్పింది. సో అప్పుడు రిజల్ట్ ఏంటంటే 151 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 23 టీడీపీకి వచ్చాయి. సో గతంలో మేము చెప్పిన సర్వే నిజమైంది అనే దానికి సంబంధించిన వివరాలను కూడా ఆత్మసాక్షి ఇక్కడ పొందుపరుస్తుంది. సేమ్ టైం ఎంపీ సీట్లకు సంబంధించి కూడా 2019 ఎన్నికల సందర్భంగా ఆత్మసాక్షి 22 వైసీపీ గెలుస్తుంది, 3 చోట్ల టీడీపీ గెలుస్తుందని చెప్పింది. యాజ్ ఇట్ ఈజ్గా 22 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 3 చోట్ల టీడీపీ విజయం సాధించాయి. దాన్ని బేస్ చేసుకునే 2022 నుంచి ఇప్పటికీ 8 దఫాలుగా రకరకాల సమయాల్లో ఆత్మసాక్షి సర్వేలను వెలువరిస్తూ వచ్చింది. దానిలో భాగంగా 8వసారి ఇప్పుడు ఇచ్చిన సర్వే రిపోర్ట్ నా చేతిలో ఉంది. దానికి సంబంధించి నేను నియోజకవర్గాల వారీగా సర్వే రిపోర్ట్ ఉంది. సో నియోజకవర్గాల వారీగా ఉన్న వివరాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చాపురంలో వైసీపీ గెలవచ్చని, పలాసలో వైసీపీ గెలవచ్చని, టెక్కెల్లో టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, పాతపట్నంలో కీన్ కంటెస్ట్ ఉందని, శ్రీకాకుళంలో వైసీపీ ఎడ్జ్ ఉందని, ఆమదాల వలసలో టీడీపీ అలయన్స్కి అడ్వాంటేజ్ ఉందని, హెచ్ఎర్లలో వైసీపీకి ఎడ్జ్ ఉందని, రాజాంలో వైసీపీ కీన్ కంటెస్ట్ ఉంది, వైసీపీ లీడింగ్ ఉందని, పాలకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, నర్సన్నపేటలో టీడీపీ కూటమికి అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన 10 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన వివరాలు అవి. ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే విజయనగరం జిల్లా బొబ్బిలిలో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉందని, శృంగవరపుకోటలో వైసీపీ గెలవచ్చని, నెల్లిమర్లలో వైసీపీ గెలవచ్చని, విజయనగరం టౌన్లో టీడీపీ కూటమికి అవకాశం ఉందని, గజపతి నగరం వైసీపీ, పార్వతీపురం వైసీపీ, సాలూరు వైసీపీ, కురుపాం వైసీపీ, చీపురుపల్లి వైసీపీ. సో మొత్తం విజయనగరం జిల్లాలో 9 స్థానాల్లో 2 చోట్ల టీడీపీ కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది, 7 చోట్ల వైసీపీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తోంది. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ చెప్తున్నారు, అనకాపల్లిలో టీడీపీ కూటమికి అడ్వాంటేజ్ చెప్తున్నారు, గాజువాకలో కీన్ కంటెస్ట్ టీడీపీకి అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నారు, చోడవరంలో వైసీపీ గెలవచ్చని, అరకులో వైసీపీ గెలవచ్చని, మాడుగులలో వైసీపీ గెలవచ్చని, నర్సీపట్నంలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని, పాడేరులో వైసీపీ గెలవచ్చని, యలమంచిలో వైసీపీ గెలవచ్చని, భీమిలిలో కూటమికి అలయన్స్ అని, పెందుర్తిలో కూటమికి అడ్వాంటేజ్ అని, విశాఖపట్నం ఈస్ట్లో కూటమికి అడ్వాంటేజ్ అని, విశాఖపట్నం సౌత్లో వైసీపీ గెలవచ్చని, విశాఖపట్నం నార్త్లో వైసీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, విశాఖపట్నం వెస్ట్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఇక మొత్తం 15 విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన రిజల్ట్ అది ఆత్మసాక్షి చెప్తున్న దాని ప్రకారం. ఇక ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లా పత్తిపాడులో కూటమికి అవకాశం ఉందని, పిఠాపురంలో కూటమికి అవకాశం ఉందని, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అలాగే కాకినాడలో వైసీపీ గెలవచ్చని, పెద్దాపురంలో కూటమికి అవకాశం ఉందని, కాకినాడ సిటీలో వైసీపీ గెలవచ్చని, ముమ్మడివరంలో కూటమికి అవకాశం ఉందని, రామచంద్రాపురం, అమలాపురం, రాజోల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, కొత్తపేటలో టీడీపీ గెలవచ్చని, మండపేటలో కీన్ కంటెస్ట్ ఉంది, వైసీపీకి కొంత అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు, రాజానగరంలో కీన్ కంటెస్ట్ ఉంది, టీడీపీకి కొంత అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు, రాజమండ్రి సిటీలో కీన్ కంటెస్ట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు, రాజమండ్రి రూరల్లో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు, జగ్గంపేటలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు, రామచంద్రాపురంలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు, పి గన్నవరంలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు, అనపత్తి, తునిల్లో వైసీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని చెప్తున్నారు. సో వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే నిడదవోలులో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు, ఆచెంటలో కీన్ కంటెస్ట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని, పాలకొలులో కూటమికి అడ్వాంటేజ్ ఉందని, ఉంగటూరులో వైసీపీ, ఏలూరులో వైసీపీ, పోలవరంలో వైసీపీ, చింతలపూడిలో వైసీపీ, దెందులూరులో వైసీపీ, గోపాలపురంలో వైసీపీ గెలవచ్చని, తాడేపల్లిగూడెంలో కూటమి గెలవచ్చని, కొవ్వూరులో వైసీపీ గెలవచ్చని, నర్సాపురంలో కూటమి గెలవచ్చని, భీమవరంలో కీన్ కంటెస్ట్ ఉంది, టీడీపీకి కొంత లీడ్ ఉందని చెప్తున్నారు, ఉండిలో కూటమి గెలవచ్చని, తణుకులో కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని ఆత్మసాక్షి చెప్తోంది. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే కృష్ణా జిల్లా
నూజివీడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, తిరువూరులో వైసీపీ గెలవచ్చని, గన్నవరంలో వైసీపీ గెలవచ్చని, కైకలూరులో వైసీపీ గెలవచ్చని, పెనమలూరులో కూటమికి కొంత అవకాశం ఉంది అని, సో పెడనలో వైసీపీ గెలవచ్చని, పామరలో వైసీపీ గెలవచ్చని, విజయవాడ సెంట్రల్లో ఎడ్జ్ బీజేపీ అలయన్స్కి ఉంది, జగ్గయ్యపేటలో కీన్ కంటెస్ట్ ఉంది, కొంత టీడీపీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. మైలవరంలో కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, నందిగామలో వైసీపీ, గుడివాడలో వైసీపీ, విజయవాడ ఈస్ట్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించిన విజయవాడ వెస్ట్లో కూటమికి అడ్వాంటేజ్ ఉందని, మచిలీపట్నంలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని, అవనిగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి చూస్తే గుంటూరు జిల్లాలో గురజాలలో వైసీపీకి అడ్వాంటేజ్, తాడికొండలో టీడీపీకి అడ్వాంటేజ్, చిలకలూరుపేటలో టీడీపీకి అడ్వాంటేజ్, వినుకొండలో కీన్ కంటెస్ట్ టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని, వేమూరులో కూటమికి అడ్వాంటేజ్ ఉంది, పొన్నూరులో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది, పెదకూరపాడులో వైసీపీ గెలవబోతోంది, మాచర్లలో వైసీపీ గెలవబోతోంది, సత్తెనపల్లిలో కూటమికి అడ్వాంటేజ్ ఉంది, నర్సరావుపేటలో వైసీపీ గెలవబోతోంది, గుంటూరు ఈస్ట్లో వైసీపీ గెలవబోతోంది, తెనాలిలో వైసీపీ గెలవబోతోంది, మంగళగిరిలో కూటమికి అడ్వాంటేజ్ ఉంది, నారా లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ బాపట్లలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని, పత్తిపాడులో కూటమికి అడ్వాంటేజ్ ఉంది, గుంటూరు వెస్ట్లో కూటమికి అడ్వాంటేజ్ ఉంది, రేపల్లిలో కూటమికి అడ్వాంటేజ్ ఉంది. సో ఆత్మసాక్షి గుంటూరు జిల్లాకు సంబంధించి చెప్తున్న రిజల్ట్ ఇది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి చీరాలలో కీన్ కంటెస్ట్ వైసీపీకి ఎడ్జ్ ఉందని, ఒంగోలులో కూటమికి అడ్వాంటేజ్ ఉండొచ్చని, కందుకూరులో వైసీపీకి కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని, కొండెపిలో కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని, కనిగిరిలో వైసీపీ విజయం సాధించవచ్చని, దర్శిలో వైసీపీ విజయం సాధించవచ్చని, పర్చూరులో కూటమికి అడ్వాంటేజ్ ఉందని, అద్దంకిలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని, ఇక సంతనూతలపాడులో కీన్ కంటెస్ట్ ఉంది, టీడీపీ అలయన్స్కి అవకాశం ఉందని, మార్కాపురంలో వైసీపీ గెలవచ్చని, గిద్దలూరులో వైసీపీ గెలవచ్చని, ఎర్రగొండపాలెంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తోంది. ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే సర్వేపల్లిలో వైసీపీ, ఉదయగిరిలో వైసీపీ, వెంకటగిరిలో వైసీపీ, కావలిలో వైసీపీ, గూడూరులో కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, సూలూరుపేటలో కీన్ కంటెస్ట్ ఉంది, వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని, ఆత్మకూరులో వైసీపీ గెలవచ్చని, కొవ్వూరులో, నెల్లూరు సిటీలో, నెల్లూరు రూరల్లో 3 చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాలో కడపలో వైసీపీ, మైదుకూరులో టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని చెప్తోంది. కోడూరులో, బద్వేల్లో, రాయచోట్లో, పులివెందులలో, కమలాపురంలో, జమ్మలమడుగులో వైసీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని, రాజంపేటలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తోంది. సో కడప జిల్లాలో టీడీపీ మైదుకూరు స్థానాన్ని గెలవచ్చు అనేది చెప్తోంది ఆత్మసాక్షి సర్వే. ఇక కర్నూలు జిల్లాకు సంబంధించి నందికొట్కూరులో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని, డోన్లో కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని, పత్తికొండలో ఎడ్జ్ వైసీపీకి ఉందని, బనగానపల్లిలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని కర్నూలు జిల్లాకు సంబంధించి, ఆళ్లగడ్డలో వైసీపీ గెలవచ్చని, కొడుమూరులో వైసీపీ గెలవచ్చని, శ్రీశైలంలో టీడీపీ కూటమికి అలయన్స్ అవకాశం ఉందని, కర్నూలులో వైసీపీ, కర్నూలులో కూడా వైసీపీ గెలవచ్చని, ఆలూరులో వైసీపీ గెలవచ్చని, నంద్యాలలో వైసీపీ గెలవచ్చని, ఎమ్మెగనూరులో కీన్ కంటెస్ట్ ఉంది, వైసీపీకి లీడింగ్ ఉందని, మంత్రాలయంలో వైసీపీ గెలవచ్చని, పానీయంలో వైసీపీ గెలవచ్చని, ఆధోనిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది కర్నూలు జిల్లాకు సంబంధించి ఆత్మసాక్షి సర్వే చెప్తున్నమాట. ఇక అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే రాప్తాడులో వైసీపీ గెలవచ్చని, రాయదుర్గంలో కూటమి గెలవచ్చని, ఉరవకొండలో కూటమి గెలవచ్చని, హిందూపూర్లో కీన్ కంటెస్ట్ ఉంది బట్ టీడీపీకి ఎడ్జ్ ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తుంది. మడకసిరలో వైసీపీ గెలవచ్చని, పుట్టపర్తిలో కీన్ కంటెస్ట్ వైసీపీ లీడింగ్ ఉందని, పెనుగొండలో టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, కదిరిలో కూడా కీన్ కంటెస్ట్ టీడీపీకి ఎడ్జ్ ఉందని, ధర్మవరంలో వైసీపీ, గుంతకల్లో వైసీపీ, తాడిపత్రిలో వైసీపీ, సింగనమల్లో వైసీపీ, అనంతపురం అర్బన్లో వైసీపీ, కళ్యాణదుర్గలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తోంది. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి చూస్తే మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, కుప్పంలో టీడీపీ గెలవచ్చని, పలమనేరులో టీడీపీ గెలవచ్చని, పీలేరులో టీడీపీ గెలవచ్చని, పొంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, శ్రీకాళహస్తిలో కీన్ కంటెస్ట్ ఉంది, టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది అని, సో తంబలపల్లిలో వైసీపీ గెలవచ్చని, తిరుపతిలో వైసీపీ గెలవచ్చని, సత్యవేడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అనేది ఇక్కడ ఆత్మసాక్షి చెప్తోంది. సో ట్రయాంగులర్ కంటెస్ట్ ఉంది సత్యవేడులో. ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉన్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్య ట్రయాంగిల్ ఫైట్లో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు. నగరిలో కూడా కూటమికి అడ్వాంటేజ్ ఉండొచ్చని, గంగాధర్ నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అని, చిత్తూరులో కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైసీపీకి ఎడ్జ్ ఉందని, పూతలపట్టులో ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఆత్మసాక్షి చెప్తోంది. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏం చెప్పిందో కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించి టీడీపీ కూటమికి ఉందని, విజయనగరానికి సంబంధించి ఎడ్జి వైసీపీకి ఉందని, విశాఖపట్నానికి సంబంధించి టీడీపీ కూటమికి అడ్వాంటేజ్ ఉందని, అనకాపల్లికి సంబంధించి కీన్ కంటెస్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1.75% ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి లీడ్లో ఉన్నారు అని, అరకులో వైసీపీకి ఎడ్జ్ ఉందని, కాకినాడలో వైసీపీకి ఎడ్జ్ ఉందని, రాజమండ్రిలో వైసీపీకి ఎడ్జ్ ఉందని, అమలాపురంలో
ఎడ్జ్ కూటమికి ఉందని, నర్సాపురంలో ఎడ్జ్ కూటమికి ఉందని, రాజమండ్రిలో పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పోటీ చేస్తున్నారు, అక్కడ వైసీపీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తోంది. ఇక నర్సాపురంలో కూటమికి అడ్వాంటేజ్ అని, ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని, విజయవాడలో కీన్ కంటెస్ట్ ఉంది. ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3% ఓట్ షేర్ అడ్వాంటేజ్ ఉంది, బట్ వైసీపీ గెలిచే అవకాశం ఉంది అని, మచిలీపట్నంలో ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని, గుంటూరులో ఎడ్జ్ తెలుగుదేశం అలయన్స్కి ఉందని, నరసరావుపేటలో ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని, బాపట్లలో ఎడ్జ్ టీడీపీకి ఉందని, ఒంగోలులో ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని, నెల్లూరులో కీన్ కంటెస్ట్ ఎట్ ప్రజెంట్ టీడీపీ లీడింగ్ విత్ 2.75% ఓటింగ్ అని, ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు, చిత్తూరులో వైసీపీకి ఎడ్జ్ అని, తిరుపతిలో వైసీపీకి ఎడ్జ్ అని, అలాగే అనంతపురంలో హిందూపురం అనంతపురం 2 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని, నంద్యాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తున్నమాట. సో మొత్తంగా ఓవరాల్గా ఆత్మసాక్షి చెప్తోంది. ఇప్పటివరకు 16వ తారీఖు ఇప్పటివరకు 8 సర్వేలు చేశారు వాళ్ళు, డేట్స్ వైజ్గా ఏ సర్వేలో ఏ టైంలో ఏం చెప్పారో చెప్తూ వచ్చారు. దానిలో భాగంగా ఇప్పుడు 8వసారి 16వ తారీఖు ఫేజ్ 7 16/4/2024 వాళ్ళు చెప్తున్న మాట క్లియర్గా తెలుగుదేశం కూటమి గెలవగలిగిన స్థానాలు 54, క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిన స్థానాలు 97, కీన్ కంటెస్ట్ ఉన్న స్థానాలు 24, కీన్ కంటెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న స్థానాలు 16, టీడీపీకి ఎడ్జ్ ఉన్న స్థానాలు 8. సో మొత్తంగా 54 నుంచి 62 స్థానాలు టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, 97 నుంచి 118 స్థానాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది. సో ఆత్మసాక్షి ఈ సర్వే రిపోర్ట్లో ముందు గతంలో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా చాలా మెన్షన్ చేశారు, వాళ్ళు ఏ రకంగా చెప్పారు, ఎన్ని ఫలితాలు వాళ్ళు చెప్పినవి నిజమైనవి అనే దానికి సంబంధించి కూడా చెప్పారు. ఈవెన్ ఈ మధ్యకాలంలో కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి కూడా కుప్పం మున్సిపాలిటీలో 17 నుంచి 19 స్థానాలు వైసీపీ గెలుస్తుంది అని చెప్పిందంట. సో 19 స్థానాలు వైసీపీ గెలిచిందంట, 6 నుంచి 8 టీడీపీకి వస్తాయి కౌన్సిలర్ స్థానాలు, అంటే 6 స్థానాలు మాత్రమే టీడీపీకి వచ్చాయంట. సో లోకల్ బాడీ లెవెల్ వరకు కూడా మేము చెప్పినవి యాజ్ ఇట్ ఈజ్గా జరిగినాయి అనేది ఆత్మసాక్షి చెప్తున్న మాట. సో ఉమెన్ ఓటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52% ఉంటే అలయన్స్కి 45% ఉందని, మేల్ ఓటింగ్లో 48% వైసీపీకి ఉంటే 49% అలయన్స్కి ఉందని, రూరల్ ఓటింగ్లో 53% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే కూటమికి 44% ఉందని, అర్బన్ ఓటింగ్లో 47.75% వైసీపీకి ఉంటే 49.5% టీడీపీకి ఉందని, పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్లో 51% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 46% కూటమికి ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తున్నమాట. సో ఇది మేజర్గా అర్బన్లో ప్లస్ మేల్ ఓటింగ్లో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటే, ఉమెన్ ఓటింగ్లో అలాగే రూరల్ ఓటింగ్లో అలాగే పూర్ అండ్ వెరీ పూర్ ఓటర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది, వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట. మొత్తంగా ఓట్ షేర్ చూస్తే 48.75% ఆఫ్ ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది. అంటే గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 2% తగ్గబోతుంది వైసీపీకి. కూటమిగా ఉన్న టీడీపీ అండ్ అలయన్సెస్కి 46.50% ఓటింగ్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది 2 పార్టీల మధ్య. సో ఈ గ్యాప్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది ఆత్మసాక్షి 8th ఫేజ్లో చేసిన సర్వేకి సంబంధించిన సారాంశం. రేపు మనం ఇంతకుముందు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాం ఆ రేస్ సంస్థకు సంబంధించిన సర్వే గురించి. రేస్ సంస్థకు సంబంధించిన రిపోర్ట్ కూడా రేపు ఈవినింగ్ మీ దృష్టికి తీసుకురాబోతున్నాను, అది కూడా నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపైన. థ్యాంక్ యూ.